హలో మనకి డార్క్ స్పాట్స్ తగ్గాలంటే మనం యూస్ చేసే క్రీమ్స్ లో ఖచ్చితంగా యాక్టివ్స్ ఉండాలి. గ్లైకాలిక్ యాసిడ్, కోజిక్ యాసిడ్, ఆల్ఫా బ్యూటిన్, ఎజిలిక్ యాసిడ్, ట్రానెక్సమిక్ యాసిడ్ ఇలాంటి యాక్టివ్స్ అన్నీ కూడా మన స్కిన్ లో మెలనిన్ ప్రొడక్షన్ ని తగ్గించడానికి అట్లాగే స్కిన్ లైటన్ చేయడానికి హెల్ప్ చేస్తాయి. అండ్ డార్క్ స్పాట్స్ లాంటి స్టబాన్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మనం స్కిన్ కేర్ రొటీన్ లో ట్రీట్మెంట్ స్టెప్ ని కూడా యాడ్ చేసుకోవాలి. యూజువల్ గా మన స్కిన్ కేర్ రొటీన్ లో క్లెన్సింగ్, తర్వాత మాయిశ్చరైజర్ అండ్ సన్ స్క్రీన్ ఈ మూడు అనేది కీ స్టెప్స్. కానీ మనకి డార్క్ స్పాట్స్ కానీ పిగ్మెంటేషన్ లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మనం ఫేస్ వాష్ తర్వాత ట్రీట్మెంట్ స్టెప్ ని యాడ్ చేసుకోవాలి. సో ఈ వీడియోలో డార్క్ స్పాట్స్ ఇంకా పిగ్మెంటేషన్ తగ్గించడానికి హెల్ప్ చేసే మల్టిపుల్ యాక్టివ్స్ ఉండే 3 ప్రొడక్ట్స్ ని షేర్ చేస్తున్నాను. ఇది మీకున్న ప్రాబ్లం ఇంటెన్సిటీని బట్టి వీటిల్లో ఏది యూస్ చేయాలన్నది మీరు చూస్ చేసుకోండి. వీటిల్లో మీరు ఏ క్రీమ్ యూస్ చేసినా కూడా 1 to 1.5 month లో డార్క్ స్పాట్స్ రిడక్షన్ ని మనం నోటీస్ చేయొచ్చు. కానీ మీరు ఈ క్రీమ్స్ యూస్ చేస్తున్నప్పుడు మంచి డైట్ తీసుకోవాలి అండ్ సన్లైట్ ఎక్స్పోజర్ ని అవాయిడ్ చేయాలి అండ్ సన్ స్క్రీన్ ని కంపల్సరీ వాడాలి. సో ఈ ప్రికాషన్స్ తీసుకొని మీరు ఈ క్రీమ్స్ ని యూస్ చేసి చూడండి. మీకు 1 to 1.5 month లో డిఫరెన్స్ అయితే నోటీస్ చేస్తారు. అండ్ ఏ క్రీమ్ వాడే ముందైనా ప్యాచ్ టెస్ట్ కంపల్సరీ చేసుకోవాలి. ప్యాచ్ టెస్ట్ ఎలా చేసుకోవాలో నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను. మీకు తెలియకపోతే ఆ వీడియోని చూసి అది ఫాలో అవ్వండి. నౌ లెట్స్ బిగిన్ టుడేస్ వీడియో. ఇప్పుడు నేను మీకు 3 క్రీమ్స్ సజెస్ట్ చేస్తున్నాను. ఫస్ట్ వన్ వచ్చి మీకు ఈ మధ్య డార్క్ స్పాట్స్ అనేవి ఫామ్ అవటం స్టార్ట్ అయ్యి యాక్నే లాంటి ఇష్యూస్ ఉంటే మీరు డర్మాకో 3% కోజిక్ యాసిడ్ జెల్ వాడచ్చు. ఇందులో 3% కోజిక్ యాసిడ్ తో పాటు ట్రానెక్సమిక్ యాసిడ్ అండ్ ఎజిలిక్ యాసిడ్ ఉన్నాయి. ఈ 3 ఇంగ్రీడియంట్స్ మన స్కిన్ లో మెలనిన్ ప్రొడక్షన్ ని తగ్గించి స్కిన్ లైటన్ చేయడానికి హెల్ప్ చేస్తాయి. ఈ జెల్ ని మీరు డైరెక్ట్ మాయిశ్చరైజర్ లా కాకుండా ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత మీకు ఎక్కడైతే డార్క్ స్పాట్స్ ఉంటాయో అక్కడ మీరు దీన్ని అప్లై చేయాలి. ఇది అప్లై చేస్తున్న ఒక 2-3 minutes తర్వాత మాయిశ్చరైజర్ ని అప్లై చేసేసుకోండి. అండ్ ఈ జెల్ ని మీరు నైట్ టైం యూస్ చేయడానికి ప్రిఫర్ చేయండి అండ్ డే టైమ్ లో సన్ స్క్రీన్ ని యూస్ చేయాలి. అండ్ ఈ జెల్ ని మీరు ఎవ్రీడే మీ నైట్ టైం రొటీన్ లో యూస్ చేయొచ్చు. కన్సిస్టెంట్ గా యూస్ చేసి చూడండి. అండ్ దీని ప్రైస్ 30 grams 499 rupees. సెకండ్ వన్ కాన్షియస్ కెమిస్ట్ ట్రూ బయోమ్ క్రీమ్. ఈ క్రీమ్ ని డార్క్ స్పాట్స్ కానీ, యాక్నే స్కార్స్ కానీ, పిగ్మెంటేషన్ కానీ కొంతకాలంగా ఉండి సఫర్ అవుతున్న వాళ్ళు, కొంచెం ఎక్కువగా ఉండేవాళ్ళు ప్రిఫర్ చేయొచ్చు. ఇందులో మనకి మల్టిపుల్ యాక్టివ్స్ ఉన్నాయి. ట్రానెక్సమిక్ యాసిడ్ 5%, కోజిక్ యాసిడ్ 3%, ఎజిలిక్ యాసిడ్ 3% అండ్ నయాసినమైడ్ 5%. ఇట్లాగా మంచి కాన్సన్ట్రేషన్స్ తో డిఫరెంట్ యాక్టివ్స్ ని యూస్ చేశారు. ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా మన స్కిన్ లో మెలనిన్ ప్రొడక్షన్ ని తగ్గించి ఫాస్ట్ గా డార్క్ స్పాట్స్ హీల్ అవడానికి హెల్ప్ చేస్తాయి. ఈ క్రీమ్ ని మీరు నైట్ టైం ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత డార్క్ స్పాట్స్ ఉండే స్పాట్స్ లో అప్లై చేయొచ్చు, లేదా ఆల్ ఓవర్ ద ఫేస్ అండ్ నెక్ మాయిశ్చరైజర్ లా కూడా యూస్ చేయొచ్చు. దీని కాస్ట్ 50 ml 599 rupees. ఈ క్వాంటిటీకి ఈ ప్రైస్ అనేది చాలా రీజనబుల్. ఖచ్చితంగా ఈ క్రీమ్ ని ట్రై చేసి చూడండి. 4 to 5 weeks లో మాక్సిమం మీకు రిజల్ట్ అనేది ఉంటుంది. అండ్ మర్చిపోకుండా సన్ స్క్రీన్ ని మాత్రం యూస్ చేయండి. అండ్ ఇంకొకటి, మీరు ఈ క్రీమ్ యూస్ చేస్తున్నప్పుడు మీకు స్కిన్ ఇరిటేషన్ అనేది ఎక్కువగా అనిపిస్తే కనుక ఎవ్రీడే కాకుండా స్టార్టింగ్ లో వీక్లీ 2 or 3 times యూస్ చేసి చూడండి. తర్వాత స్లోగా ఇంటెన్సిటీ పెంచుకోండి. బట్ మాక్సిమం ఎలాంటి ఇరిటేషన్ రాదు, ఎందుకంటే దీనికి స్కిన్ సేఫ్ సర్టిఫికేషన్ కూడా ఉంది. సో భయపడకుండా ఈ క్రీమ్ ని ట్రై చేయొచ్చు. థర్డ్ వన్ ఫిక్స్ డెర్మా స్కార్ ఫిక్స్. ఈ క్రీమ్ చాలా కాలంగా డార్క్ స్పాట్స్ కానీ, పిగ్మెంటేషన్ కానీ, ఇంకా మెలాస్మా ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ట్రై చేయాలి. ఇందులో మల్టిపుల్ యాక్టివ్స్ తో పాటు 10% ట్రానెక్సమిక్ యాసిడ్ ఉంది. ట్రానెక్సమిక్ యాసిడ్ డార్క్ స్పాట్స్ మీద ఇంకా మెలాస్మా మీద చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. దీంతో పాటు 1% వైటమిన్ సి, 2% కోజిక్ యాసిడ్ అండ్ 1% ఆల్ఫా బ్యూటిన్ ఇవన్నీ కూడా డార్క్ స్పాట్స్ ని, పిగ్మెంటేషన్ ని ఎఫెక్టివ్ గా రెడ్యూస్ చేయడంతో పాటు స్కిన్ ని బ్రైటన్ చేయడానికి చాలా బాగా హెల్ప్ చేస్తాయి. సో మీకు స్టబాన్ డార్క్ స్పాట్స్ ఉంటే మాత్రం ఈ క్రీమ్ ని ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ దీని యూసేజ్ మనకి వీళ్ళు వెబ్సైట్ లో ఎవ్రీడే యూస్ చేయమని ఇచ్చారు, కానీ మీరు స్టార్టింగ్ లో వీక్లీ 2 or 3 times మాత్రమే యూస్ చేయండి. అండ్ నైట్ టైం రొటీన్ లో మాత్రమే ట్రై చేసి చూడండి. ఎందుకంటే ఇందులో 10% ట్రానెక్సమిక్ యాసిడ్ ఉంది కాబట్టి స్టార్టింగ్ లో ఎవ్రీడే యూస్ చేయడం అంత సేఫ్ కాదని నేను అనుకుంటున్నాను. సో ఎవ్రీడే యూస్ చేసినా మనకేం ప్రాబ్లం లేదని రూల్ అవుట్ చేసుకున్న తర్వాత ఎవ్రీడే యూస్ చేయడం స్టార్ట్ చేయండి. అండ్ దీని కాస్ట్ 15 grams 475 rupees. ప్రీవియస్ 2 ప్రొడక్ట్స్ తో కంపేర్ చేస్తే ఇది కొంచెం ప్రైసీనే, బట్ ఇందులో యూస్ చేసిన ఇంగ్రీడియంట్స్ కి, ఆ కాన్సన్ట్రేషన్స్ కి ఆ మాత్రం పెట్టచ్చు. సో నేను చెప్పిన ఈ 3 క్రీమ్స్ లో మీకు ఉండే ప్రాబ్లం ఇంటెన్సిటీని బట్టి ఏది సూటబుల్ అవుతుందో చూస్ చేసుకోండి. అండ్ ఫస్టే చెప్పాను కదా, సన్ స్క్రీన్ యూస్ చేయకుండా డార్క్ స్పాట్స్ కానీ, ఏ టైప్ ఆఫ్ పిగ్మెంటేషన్ కానీ తగ్గుతుంది అని ఎక్స్పెక్ట్ చేయొద్దు. మీకు రిజల్ట్స్ ఫాస్ట్ గా రావాలంటే సన్ స్క్రీన్ తో పాటు మంచి యాంటీ ఆక్సిడెంట్స్ ఉండే ఫుడ్స్ కూడా ఇంక్లూడ్ చేసుకుంటే రిజల్ట్స్ అనేవి ఫాస్ట్ గా ఉంటాయి. అండ్ ఈ వీడియోలో నేను చెప్పిన ఏ ప్రొడక్ట్ కూడా స్పాన్సర్డ్ కాదు. ఈ ప్రొడక్ట్స్ అన్ని కూడా వాటిల్లో పడిన ఇంగ్రీడియంట్స్ అండ్ వాటి కాన్సన్ట్రేషన్ బట్టి నేను సజెస్ట్ చేస్తున్నాను.
సో ఈ ప్రొడక్ట్స్ మీరు పర్చేస్ చేయాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్స్ త్రూ వెళ్ళి పర్చేస్ చేసుకోండి. అండ్ ఈ వీడియో మీకు హెల్ప్ అయితే ప్లీజ్ మర్చిపోకుండా వీడియో లైక్ చేయండి. ఇంకొన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో.